ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. సీతారాంపురం మండలం బీసీ ఎంపీపీ అభ్యర్థిగా మాబయ్య ఎన్నుకోబడ్డారా? ఎస్, అవుననే చెప్పాలి. ఎందుకంటే మాబయ్య గతంలో, అంటే బాలనేని మాబయ్య గారు అంటారు, అతను గతంలో మాదాల జానకిరామ్ గారి ప్రియ శిష్యుడు. అంతేకాకుండా మాదాల జానకిరామ్తో పాటే ట్రావెల్ చేస్తూ వచ్చి తర్వాత మేకపాటి వారితో అనుసంధానం అయిన తర్వాత మేకపాటి వారికి ఎంతో విశ్వాసపాత్రుడిగా నిలబడిపోయాడు. ఈ క్రమంలోనే మాబయ్య గారికి ఇటీవల వైసీపీ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఒక ఉపాధ్యక్ష పదవి కూడా అప్పగించారు. ఈ క్రమంలోనే సీతారాంపురం మండలంలో మంచి పట్టున్న వ్యక్తిగా మాబయ్యని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్టు, ప్రతి పంచాయతీలో కూడా అతనికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అంతేకాకుండా పోలంగారిపల్లి అని చెప్పాల్సిన అవసరం లేదు, మాబయ్య ఊరు అని చెప్తే చాలు ఆర్టీసీ బస్సు వాళ్ళు సైతం టికెట్ కొట్టే పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో మాబయ్య గారికి ఎవరైనా ఎదురొచ్చినా మాబయ్యకే రిస్క్, మాబయ్యకి ఎవరైనా ఎదురొచ్చినా మాబయ్యకే రిస్క్. ఎందుకంటే 2 times యాక్సిడెంట్ జరిగాయి బైక్లో. అయినా కూడా భగవంతుడు అతన్ని నిండు నూరేళ్లు బతకాల, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బ్రతికించాడు. అంటే కొద్దిమంది జర్నలిస్టులు, భాష గౌసు వీళ్ళందరూ కలిసి అతను తీసుకెళ్లడం, చూపించడం చాలా జాగ్రత్తగా కేర్గా తీసుకున్నారు. ఎందుకంటే జర్నలిస్టులకు ఒక పెద్ద దిక్కుగా మాబయ్య గారు నిలబడ్డారు. ఈ క్రమంలో మాబయ్య గారికి ఖచ్చితంగా ఎంపీపీ టికెట్ వస్తుంది, ఖచ్చితంగా గెలుపు తథ్యమనే ఒక భావన సీతారాంపురం మండలంలో ఏర్పడి ఉంది. మేకపాటి కుటుంబంతో ఎంతో కాలం నుంచి ట్రావెల్ చేస్తూ వస్తున్నాడు, ఎంతో విశ్వాసంగా కూడా ఉన్నాడు. ఈ క్రమంలో మాబయ్య గారికి కానీ ఆ టికెట్ లభించింది. ఖచ్చితంగా ఎంపీపీ పీఠం, అంటే ఓసీ కాకుండా, ఓసీ వస్తే చింతంరెడ్డి సుబ్బారెడ్డి గారి కుమారుడు ఉన్నాడు, బీసీ వస్తే ఇతనికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చింతంరెడ్డి సుబ్బారెడ్డి గారికి తలకాయి, మెడకాయి, అన్ని కాళ్ళు ఇతనే, కుడి భుజం ఎడం భుజం కూడా ఇతనేనని చెప్తారు. ఖచ్చితంగా మాబయ్య గారికి టికెట్ వరుస్తుంది, ఖచ్చితంగా గెలుపు డంకాపదంగా గెలుస్తాడు అనే ఒక విశ్వాసం సీతారాంపురం మండలం ప్రజల్లో ఏర్పడి ఉంది. ఇక రాబో కాలంలో బీసీ రిజర్వేషన్ అయినప్పుడు మాబయ్య గారికి ఖచ్చితంగా టికెట్ లభిస్తుందని చెప్పి అతని అభిమానులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి పూర్తి స్థాయిలో భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పోలంగారిపల్లిలో మాబయ్య కోసం ఎంతోమంది త్యాగాలకు కూడా సిద్ధమైనారు. ప్రతి గడపకు ఇంత డొనేషన్ ఇచ్చైనా కూడా మాబయ్యని గెలిపించుకోవాలని. ఈ క్రమంలోనే ఇంకా రాబో కాలంలో ఎంపీపీగా మాబయ్య గారిని చూద్దామని చెప్పి మనం వేచి చూద్దాం.